కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకు శాపంగా మారింది. ఎన్నికల సమయంలో అరచేతిలో స్వర్గం చూపించారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. ముఖ్యంగా విద్యారంగాన్ని సంపూర్ణంగా భ్రష్టు పట్టించేశారు. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు నానా అగచాట్లు పడుతున్నారు. ఫీజు బకాయిల కోసం ప్రైవేట్ విద్యా సంస్థలు విద్యార్థులను వేధిస్తున్నాయి. చదువు పూర్తయినా సర్టిఫికేట్స్ ఇవ్వకుండా వారి భవిష్యత్తుతో ఆటాడేసుకుంటున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ సమస్యపై కర్నూలు నుంచి గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. రియంబర్స్మెంట్ పథకం పేద విద్యార్థికి ఒక వరంగా మారింది. ఉన్నత విద్యకు ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎంతగానో తోడ్పడింది. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఒక్కసారిగా ఆగిపోతే, ప్రభుత్వము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోతే విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు పడుతున్న అగ్గుచాట్లపై సాక్షి అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లు ఏపీలో విద్యారంగం అన్ని విధాలుగానూ అభివృద్ధి చెందింది. ఫీజు రియంబర్స్మెంట్ నిధులు, స్కాలర్షిప్ నిధులు సకాలంలో విడుదల చేయడంతో విద్యార్థులు ఎలాంటి సమస్యలు లేకుండా చదువుకున్నారు. డిగ్రీలు చేతబట్టి కాలేజీల నుంచి బయటకొచ్చారు. అయితే కూటమి సర్కార్ ఏర్పడిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వేల కోట్ల రూపాయలు పేరుకుపోవడంతో ప్రైవేటు విద్యా సంస్థలు విద్యార్థులకు నరకం చూపిస్తున్నాయి. ఫీజులు పూర్తిగా చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నాయి. కొన్ని కాలేజీల్లో ఫీజు చెల్లించడం, రియంబర్స్మెంట్ వచ్చినప్పుడు తీసుకోండని ముందే స్పష్టం చేస్తున్నాయి. రాయలసీమలో ఉమ్మడి కర్నూలు జిల్లా వెనుకబడిన ప్రాంతం. దీంతో ఇక్కడి విద్యార్థులు ఎక్కువ మంది ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడే చదువుకుంటున్నారు. వృత్తి విద్య, డిగ్రీ, పీజీ స్కాలర్స్ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫీజులు చెల్లించి సర్టిఫికెట్లు తీసుకోమని కాలేజీ యాజమాన్యాలు తేల్చి చెబుతున్నాయి. దీంతో చదువు పూర్తయినా సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు వచ్చినా చేరలేని దుస్థితిలో విద్యార్థులున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. గత 2-3 సంవత్సరాలుగా ఎటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదు. దానివల్ల కంప్లీట్ అయిన కోర్సులకు కూడా ఇంతవరకు ఎటువంటి సర్టిఫికేట్ అయితే మాకు అందలేదు. గతంలో ఎలాగుండిందండి? గతంలో ప్రతి సంవత్సరం ఎవరి అకౌంట్లో వాళ్ళు డబ్బులు వేసి సర్టిఫికేట్లు తీసుకోవడానికి మాకు అవకాశం ఉండేది. ఫీజు రీయింబర్స్మెంట్ రిలీజ్ అవ్వడం వల్ల ఇప్పుడైతే ఎటువంటి అవకాశం ఇంతవరకు రిలీజ్ కావలేదు. అందువల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి ప్రభుత్వము చెల్లించకపోతే బకాయిలు పెరిగిపోవడం వలన మీరు సర్టిఫికేట్స్ పొందాలంటే ఏంటిది పరిస్థితి? అంటే మీరు సొంతంగా ఒక డబ్బులు చెల్లించి తీసుకునే పరిస్థితి ఉందంటారా? మేము సొంతంగా డబ్బులు అయితే చెల్లించి తీసుకునే పరిస్థితి లేదు. మా తల్లిదండ్రులు రోజు పనికి పోయి తెచ్చి డబ్బులు కట్టాలంటే చాలా కష్టము. మేము ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తే కానీ మేము సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి. ఈ రీయింబర్స్ ఇవ్వలేకపోవడం వలన మాకు సర్టిఫికెట్ తీసుకోలేదు. ఇంతవరకు 2-3 జాబ్స్ కూడా మిస్ అయినాయి. ఇదే రాయలసీమ యూనివర్సిటీలో అయితే చాలామంది 2 బ్యాచీలు అంటే ఒక 2-3 ఏళ్ళ బ్యాచీలు అలాగే రీయింబర్స్మెంట్ విడుదల చేసుకోక సర్టిఫికెట్లు తీసుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క పథకం ఏ విధంగా ఉండేదంటారు? వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతవరకు రీయింబర్స్మెంట్ అనేది వచ్చింది. ఇప్పుడైతే ఇంకా అసలు లేదు, చాలా పూర్తిగా లేదు. ఒక్కసారిగా ఇది ఆగిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? ఆగిపోతే చాలామంది నిరుద్యోగులుగా తయారయ్యే పరిస్థితి ఉంది. సర్టిఫికెట్లు తీసుకోలేని పరిస్థితి, తీసుకోలేకపోవడం వల్ల చాలా నష్టాలు అయితే. ఇది ఈ యొక్క పిహెచ్డి స్కాలర్ మదిలేడి చెప్తున్న పరిస్థితి. పూర్తిగా ఈ యొక్క గవర్నమెంట్ ఈ యొక్క బకాయిలు చెల్లించకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము. సర్టిఫికేట్ లేకపోవడం వలన చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఇప్పటిదాకా 2-3 ఉద్యోగ అవకాశాలు కూడా వదులుకున్న పరిస్థితి కేవలం సర్టిఫికేట్ లేకపోవడమే. సర్టిఫికేట్ కావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క ఫీజును పూర్తి స్థాయిలో చెల్లించాలి. అది లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాము. ఇటువంటి తరుణంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం అనేది తమకు శాపంగా మారిందంటూ ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాక, వసతి దీవెన అందక, కనీస అవసరాల కోసం కొందరు విద్యార్థులు పుస్తకాలు పక్కన పెట్టి పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు తమకు ఎటువంటి ఇబ్బందులు ఉండేవి కావని, ఇప్పుడు తమకు ఏవీ అందటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ పండ్ల వ్యాపారం చేసుకునే తన తల్లిదండ్రులు తనను ఎంతో కష్టపడి చదివిస్తున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో తాను ఎంతో కష్టపడుతున్నారని బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి రాజవర్ధన్ చెప్పాడు. అన్న, మాకు ఫీజు రియంబర్స్మెంట్ అయితేను థర్డ్ సెమ్ వరకు మాకు టైం టు టైం పడతా వచ్చింది. మరి ఈ సెమ్లో మాకు ఇంకా మేము ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. మాకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పడలేదు. మేము ఒక మంత్ ఉంటేను మేము ఎగ్జామ్స్ అయిపోయేసి మేము బయటికి వెళ్తాము.
అక్కడికి పోతేను మళ్ళీ జాబ్స్ కోసం మేము చాలా ప్రయత్నాలు చేయాలి. ప్లస్ మాకు సర్టిఫికేట్స్ తీసుకొని మేము వెళ్ళాలి కాబట్టి మాకు ఇంకా ఫీజు రీయింబర్స్ పడలేదు. దానికోసమే మేము చాలా పోరాడాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ఫీజు కడితే కానీ సర్టిఫికేట్లు లేని పరిస్థితి మా కాలేజీలో మాకు కనిపిస్తూ ఉంది. ఫీజు కడితే కానీ మాకు సర్టిఫికేట్ ఇవ్వరు. కానీ మేము బయట కంపెనీకి పోతేను మేము సర్టిఫికేట్ ఇచ్చి మేము ముందు జాయిన్ కావాలి జాబ్కి. అది మాకు చాలా ఇబ్బందులతో మేము ఉన్నాము. నర్సింగ్ కాలేజీల్లో ఫీజు రియంబర్స్మెంట్ కింద చేరాలంటే ఖచ్చితంగా ఫీజులను ముందుగానే చెల్లించాలని యాజమాన్యాలు తెగేసి చెబుతున్నాయి. తమకు ప్రభుత్వం మీద నమ్మకం లేదని, అందుకే ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఫీజు కట్టలేక చదువునే వదులుకుంటున్నామని విద్యార్థులు వాపోతున్నారు. కానీ కాలేజ్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ రాకముందుకే కట్టించుకుంటున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీరు తీసుకోండి అనేసి చెప్తున్నారు. ఎట్లా అన్న, ఇప్పుడు కొందరు కట్టుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కట్టుకోలేక ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ద్వారా సఫర్ అయ్యి వాళ్ళు ముందరే డబ్బులు తీసుకుంటున్నారు పేరెంట్స్ దగ్గర. అదేంటంటే ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేంత వరకు ఆగాలి కదా కాలేజ్ వాళ్ళు కూడా. అలా కాకోకుండా ముందే తీసేసుకుంటున్నారు డబ్బులు. మరి లేకపోతే అంటే అవును, చాలా మంది అని ఇప్పుడు ఎగ్జామ్స్ ముందర హాల్ టికెట్ ఇవ్వరు కదన్న. ఫీజు కట్టండి, ఫీజు కట్టక ముందుకే ఫీజు రియంబర్స్మెంట్ రాకముందుకే వీళ్ళే కట్టించుకుంటున్నారు. పేరెంట్స్కి సఫర్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే గత ప్రభుత్వం ఏమో స్టూడెంట్కి ప్రభుత్వానికి మధ్య ఫీజు రియంబర్స్మెంట్ అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళకే వేస్తూ ఉంది. డైరెక్ట్గా కాలేజ్ వాళ్ళకి వేసినా కూడా మా నర్సింగ్ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంటే, మీరు ముందే ఫీజు పే చేయాలి. ఇష్టానుసారంగా గవర్నమెంట్ విధించినటువంటి ఫీజు ప్రకారం కాకుండా కూడా ఎక్కువగా వసూలు చేసుకుంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు అని కరెక్ట్గా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ప్రభుత్వం విద్యార్థులకు మేలు కలుగజేయ విధంగానే మన విద్యాశాఖ మంత్రి గారు ముందుకు తీసుకెళ్ళాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘాలందరం ఐక్యతతో ముందుకొచ్చి ఒక తాటిపై విద్యార్థులు కలుపుకొని ఎన్నో ఉద్యమాలు కూడా చేయాల్సి వస్తుంది. అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యా వ్యవస్థను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుతామని నారా లోకేష్ ఎన్నికలప్పుడు ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు అందుకు విరుద్ధంగా విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని వివిధ విద్యార్థి సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఈ కూటమి ప్రభుత్వం కేవలం 400 కోట్లు మాత్రమే విడుదల చేసింది. ఇంకా 6500 యొక్క బకాయిలను విడుదల చేయాలి, వెంటనే విడుదల చేయాలి. అలాగే ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి అనేక విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థి సంఘాలతో పాటు మమేకమై ప్రైవేట్ సెక్టర్లో ఉన్నటువంటి కాలేజీలు కూడా బంద్లు ప్రకటించినటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో విద్యార్థి సంఘాలు ఇంకా పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేయడం కంటే ముందుగా ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వెంటనే ఈ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడిచి నాణ్యమైన విద్యను అందించేటువంటి ప్రయత్నం చేయాలని. వాళ్ళకి సూపర్ 6 కావాలి కానీ విద్యార్థులు అవసరం లేదని నేను అనుకుంటున్నాను. విద్యార్థులు వాళ్ళకి కనిపించట్లేదు. ఈ ఎడ్యుకేషన్ మినిస్టర్కి రెడ్ బుక్ కావాలి, విద్యార్థులు అవసరం లేదు. ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాలంటే దేని గురించో వాళ్ళకి రెడ్ బుక్కే కావాలి. ఈ చంద్రబాబు నాయుడు గారికి విజన్ కావాలి. వాళ్ళకి ఏది కనిపెట్టాలన్నా విజనరీతోనే చంద్రబాబు కనిపెడతారు. కానీ ఈ విద్యార్థులు కనిపించట్లేదని నేను అనుకుంటున్నాను. విద్యార్థులు కాలేజీలకు పోకుండా పనులకు పోయే పరిస్థితి వచ్చింది. అప్పుడప్పుడు కొద్దిగా సర్దుమణుగుతున్నారు, మరి తర్వాత నిమ్మకు నీరెత్తినట్టుగా పరిస్థితి ఉంది. ఈరోజు నారా లోకేష్ గారు కీలకంగా ఉన్నారు కూటమిలో. అయినప్పటికీ ఎంతోమంది విద్యార్థులు చరిత్రలో ఎప్పుడు జరిగినంతగా ఈరోజు విద్యార్థులు ఆత్మహత్యలు చూస్తున్నాము. వీళ్ళు ఎంతసేపు అయినా కూడా గవర్నమెంట్ని మేనేజ్ చేద్దామంటారే కానీ చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. ముఖ్యంగా విద్యార్థుల పాలిట ఈ ప్రభుత్వము శాపం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా కళ్ళు తెరిచి వీరు ఏవైతే ఫీజు రియంబర్స్మెంట్ నిధులు 6500 కోట్లు ఉన్నాయో అవన్నీ కూడా వెంటనే రిలీజ్ చేస్తే సరాసరి, లేదంటే మేమందరూ విద్యార్థి సంఘాలందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా మా నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఆందోళనకు దిగుతామని చెప్పేసి తెలియజేస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. చూసుకున్నట్లయితే ఏదైతే యువగలం పాదయాత్రలో ఈ యొక్క మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ ప్రకారంగా ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ఈ యొక్క విద్యార్థుల యొక్క ఆత్మహత్యలు జరుగుతున్నాయో వాటిని నియంత్రించేందుకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఖచ్చితంగా చెల్లించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ విద్యార్థి సంఘ నాయకులైతే హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు జిల్లా.